ఈజీగా, సింపుల్‌గా రెడీ చేసుకునే ఈ చికెన్ కర్రీ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకుంటే. చేయడం కూడా చాలా సింపుల్. కాలేజీ పిల్లల నుంచి బ్యాచిలర్ దాకా చాలా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూపించడం జరిగింది. మరి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. మరి ఇలా చేస్తే రైస్, చపాతీ, పూరి రోటీల్లోకి చాలా బాగుంటుంది గ్రేవీతో. ఇలా ఒక ముక్క తీసి నోట్లో వేసుకున్నారనుకోండి మొత్తం గిన్నె ఖాళీ చేసే వరకు అస్సలు వదలరు. అంత టేస్టీగా ఉంటుంది. మరి చేయడం ఏ విధంగా చేయాలి, దీనికి కావాల్సినవి ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాము. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే పావు స్పూను పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి అంతా బాగా కలిసేటట్టు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనము దీనికి కావాల్సినవి అరేంజ్ చేసుకుందాము. దీనికి 2 ఉల్లిపాయలని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా కడిగి శుభ్రంగా ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఒక రమ్మ కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి. ఇవన్నీ ఇలా రెడీ చేసుకునేటప్పటికి 2 మినిట్స్ పడుతుంది. ఈ 2 మినిట్స్లో మనకి చికెన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా, అంతా కూడా బాగా నాని ఉంటుంది. అలాగే మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే కాస్త ఓ 10 మినిట్స్ ఉంచుకోండి. లేదంటే మనము వెంటనే కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, కొత్తిమీరని వేసి వేపించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దూరగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం పేస్ట్తో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా మాడిపోకుండా అన్నీ కూడా ఈక్వల్గా వేగుతాయి. అలాగే అల్లం పేస్ట్ ఒకటి వేసామనుకోండి మాడిపోతుంది, కాబట్టి ఉల్లిపాయలు వేసేస్తే బాగా ఉల్లిపాయలతో పాటు బాగా వేగుతుంది. ఇలా వేగిందన్న సూచనగా మనకి నూనె అనేది పైకి తేలుతుంది. ఉల్లిపాయలు అనేవి బాగా వేగినాయి అన్న సూచనగా ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనము ముందుగా కడిగి మసాలాలు కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాము. చూడండి ఆనియన్స్ కూడా మంచిగా కలర్ తోటి వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఇలాగా మసాలాలు కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకుని ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాము. ఇలాగ మనం కలుపుకుంటూ ఫ్రై చేసేటప్పుడు వాటర్ అనేది వస్తుంది. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేటంత వరకు కూడా మనము ఫ్రై చేసేసుకోవాలి. అలాగే మనము చికెన్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలనేది మరొక వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా ఇప్పుడు ఇందులోని చికెన్లోంచి వాటర్ అంతా వచ్చి ఫ్రై అయిపోయి నూనె పైకి తేలుతుందండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా నూనె అనేది మీకు కొద్దిగా కనిపిస్తుంది కదా. ఇంకా దీనికి నూనె అనేది కూడా మనకి ఎక్కువ ఏమి వేయలేదండి. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసాము. ఎక్కువ వేసుకునే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోండి. ఇంకా అది మీ ఆప్షన్ బట్టి ఉంటుంది. ఇంకా చికెన్ నాన్ వెజ్ కర్రీస్ అనేటప్పటికి మనకి కాస్త నూనె వేస్తేనే ఈ కర్రీలకి టేస్ట్ అనేది ఉంటుంది కదా. మరి ఇంకా తక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఇలా వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లు. చూడండి నూనె కనిపిస్తుంది కదండి. వాటర్ అంతా ఇందులో చికెన్లో వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. బాగా ఫ్రై అయిపోయింది. చూడండి బాగా ఫ్రై అయింది కదా, కనిపిస్తుంది మీకు. ఇలాగా ఫ్రై అయిన తర్వాత కాస్త ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసి అంత బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. అలాగే మీకు సాల్ట్, కారం అనేదాన్ని, మసాలాలు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఒక్కొక్కరు తక్కువ తింటారు, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కదండి. అలాగా మరి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇక్కడ నేను తినేదాన్ని బట్టి నేను వేసుకున్నాను. అలాగే ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు, అలాగే తక్కువ స్పైసీతో తినే వాళ్ళు ఉంటారు కదండి. ఇలాగంతా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే కర్రీని ఉడకనిద్దాము. మంట మీడియంలో పెట్టుకుని, మరీ హైలో కాకుండానే మంట మీడియంలో పెట్టుకోవడం వల్ల మన కర్రీ అనేది ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూసి మరొకసారి బాగా కలుపుకోండి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనము కొత్తిమీరని వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇంకా అలాగే మీరు కొత్తిమీర దింపేటప్పుడు వేసుకోవచ్చు. లేదు మనకి కొత్తిమీర ఆకులు అనేది కనిపించొద్దు అని అనుకుంటే మాత్రము ఇలాగ వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుని మరొక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందామండి. ఇంకా మరి కొత్తిమీర కనిపించేటట్టు అయితే కొంతమంది పిల్లలు ఇంకా కొత్తిమీరని కానీ కరివేపాకుని కానీ తీసేస్తూ ఉంటారు. ఇంకా కొత్తిమీర అయితే
దీంట్లో మ్యాచ్ అయిపోతుంది అనుకోండి. మనం వండిన తర్వాత వేస్తే వాళ్ళకి గ్రీన్‌గా కనిపిస్తుంది కదా! అలాంటప్పుడు వాళ్ళు తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా ఏసేసుకొని అంతా కలిసి మూత పెట్టేసుకుంటే చూసారా? ఒక 2 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ కూడా ఇలా దగ్గరికంటే అయిపోయింది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కొత్తిమీర కూడా కనిపిస్తలేదు కదండీ! ఇంకాస్త దగ్గరికయిన తర్వాత దింపేస్తాను చూద్దురుగాని. ఇప్పుడైతే దింపేసాను చూడండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చిన్న పిల్లలు అంటే కాలేజీ పిల్లల నుంచి బ్యాచిలర్ వరకు గూడా మనం ఈజీగా రెడీ చేసుకునే విధానాన్నయితే ఇప్పుడు మన వీడియోలో చూసేసాం కదండీ! మరి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి. మంచి వాసనతో, మంచి గ్రేవీతోటయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, పూరి, రైస్‌లోకి, రోటీల్లోకి దేంట్లోకైనా గూడా చాలా బావుంటుంది. మరి ఈ వంట చేయడం రాని వాళ్ళు ఐరన్ పడకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలాగ మన ఇంట్లో ఉన్న వాటితోని. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.